హాయ్ గైస్, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే హీరోగా పరిచయమైన సాధారణమైన టాలెంట్తో సత్తా చాటుకుంటూ వెళ్తున్నారు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ మూవీలు చేస్తున్న ఆయన డీజే టిల్లుతో సెన్సేషనల్ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు డీజే స్క్వేర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది, ఎన్ని కోట్లు వస్తే ఇది హిట్ అవుతుంది అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మాలిక్ రామ్ తెరకెక్కించిన సినిమానే టిల్లు స్క్వేర్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ ఇవ్వగా, థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు. అమ్మాయి ప్రేమలో పడి మోసపోయిన కుర్రాడి కథతో డీజే టిల్లు మూవీ తెరకెక్కింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా ఇంచుమించు అదే స్టోరీతోనే రూపొందినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో కొంచెం యాక్షన్ ట్విస్టులు ఇంకాస్త ఎక్కువ పెట్టారు. ఫలితంగా ఈ చిత్రం మరిన్ని అంచనాలను ఏర్పరచుకొని ఆడియన్స్ను అలరించేందుకు ముందుకొచ్చింది. ఈ మూవీకి ఎన్నో అంచనాలతో తాజాగా రిలీజ్ అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టుగా ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రానికి నైజాంలో 8 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్ర మొత్తం 11 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఈ మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్టే మార్కెట్ పరంగా ఇది బాయర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్లో 3 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 27 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే ఇంత మొత్తం వసూలు చేస్తేనే టిల్లు స్క్వేర్ సినిమా కమర్షియల్గా విజయం సాధిస్తుంది. ఈ బిజినెస్ టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సమానంగా ఉందని చెప్పొచ్చు.